ఎక్స్ప్రెషన్ ఏది అసలు? చిన్నప్పుడైతే నేను ఎప్పుడు హాస్టల్ నుంచి వచ్చినా లేదు స్కూల్ హాలిడేస్కి అలా వెళ్ళి వచ్చినా కూడా నా కోసం డాడీ ఇదే కర్రీ ప్రిపేర్ చేసి ఉంచుతాడు. అదేంటో నాన్న చేసిన కర్రీ భలే టేస్ట్గా అనిపిస్తాయి. ఈ 7 దేవతలలో ఫస్ట్ వచ్చేసి మేరమ్మ, సెకండ్ వచ్చేసి తుల్జా, థర్డ్ వచ్చేసి శీతల, ఫోర్త్ వచ్చేసి అంబా భవాని, ఫిఫ్త్ హింగ్ల, సిక్స్త్ ద్వాళంగర్ అండ్ 7 కంకాలి. ఈ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను డే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను మార్నింగ్ ఏమీ అనుకోలేదు, జస్ట్ ఇప్పుడే డిసైడ్ అయ్యాను. సో ఆల్రెడీ కొంచెం వర్క్స్ అయితే జరిగిపోయాయి. సో నెక్స్ట్ అయితే నేను బయట మొత్తం వాష్ చేసేసాము ఆల్రెడీ. సో ఇంకా ముగ్గేయాలి. యాక్చువల్గా ముగ్గు అయిపోయింది కాబట్టి మళ్ళీ కలుపుతున్నాను. సో నేను తీసుకునే ముగ్గు పిండిలో అయితే కొంచెం బియ్యం పిండి కలుపుతాను, సో దట్ ముగ్గు అయితే నాకు మంచిగా వస్తుంది అనిపిస్తుంది. అండ్ నేను వీటికి యూజ్ చేసే బాల్స్ చూసారా, మనం నార్మల్గా కర్డ్ అవి తీసుకున్నప్పుడు వస్తాయి కదా, అవే బాక్సెస్లో అయితే నేను యూజ్ చేస్తాను వేస్ట్గా పడేయకుండా. అండ్ మీరైతే ముగ్గు మంచిగా రావడానికి అందులో ఏం కలుపుతారు అనేది నాకు చెప్పండి. ఈ బియ్యం పిండి కలిపినప్పుడు ఏంటి అంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ముగ్గు తీస్తే అదంతా పైకి తేలిపోతుంది. అలా కాకుండా ఇలా డ్రై అయిపోయిన తర్వాత తీస్తే చాలా నీట్గా వైట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నేను ముగ్గులు తీయడంలో అంత పర్ఫెక్ట్ అయితే అస్సలు కాదు. లేదు 1, 2 సార్లు చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత వెళ్ళి తీస్తాను. ఒక్కోసారి కన్ఫ్యూజన్లో ఏటేటో కలిపేస్తాను కూడా, మళ్ళీ కవర్ చేసేస్తాను. పెద్ద ముగ్గులు అలాంటివి ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే నేను ముందు రోజు ప్రిపేర్ అయ్యి తీస్తాను. ఇంకా ఇలా సింపుల్ ముగ్గులు అయితే నాకు ఎక్కువగా రావు, అంటే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు నాకు వచ్చినవి. అండ్ కాకపోతే నాకు ముగ్గు తీయడం అంటే మాత్రం చాలా ఇష్టం, బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు మెలికలు ముగ్గులు అవి ఇవి అన్నీ తీస్తారు కదా, చాలా పెద్దవి గుర్తుంటాయి కొంతమందికి, నాకైతే గుర్తుండవు. నేను ఇలా సింపుల్గానే తీసేస్తాను. సో ఆల్రెడీ పక్కన కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి బయట ఇటు సైడ్ అటు సైడ్ అవి సామాన్లు ఉన్నాయి కొంచెం, కాబట్టి నేను అక్కడ మట్టికి మాత్రమే తీస్తాను. అండ్ గడప డిజైన్ కూడా ఓన్లీ ఇటు సైడ్ తక్కువగా తీస్తారు. నేను తీసినప్పుడు చూసిన వాళ్ళు చెప్పారన్నమాట, ఇటు సైడ్ తక్కువగా తీస్తారని చెప్పారు. అండ్ మీరు తీస్తారా లేదా అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. నా ముగ్గు నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఆఫ్టర్ ఫ్రెష్ అప్ నేను బ్రష్ చేసిన తర్వాత ఖచ్చితంగా 1 లీటర్ వాటర్ అయితే తాగుతాను. హెల్త్కి చాలా మంచిది. డే మొత్తంలో నేను సఫిషియెంట్ వాటర్ తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ మాత్రం ఈ బాటిల్ని అయితే ఫినిష్ చేయడం అనేది మన టార్గెట్ అనమాట. చాలామంది ఎంప్టీ స్టమక్తోనే అంటే తినేస్తూ ఉంటారు అలా. మళ్ళీ డే మొత్తం తిన్న తర్వాతే వాటర్ తాగడం అలా చేయడం, అది బాడీకి తగ్గంత వాటర్ అయితే అలా తీసుకోకూడదు. ఇలా ఎంప్టీ స్టమక్తో తీసుకున్న వాటర్ మంచిది. ఇంకా కొంచెం ఉంచేసాను నేను, అది మెల్లిమెల్లిగా తర్వాత తాగుతూ ఉంటాను. అండ్ నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిన లోపు మా సారే ఎప్పుడు ఫస్ట్ పూజ చేసి అయితే ఇవంతా రెడీ చేసి ఉంచుతారు. అండ్ నేను తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాను. ఏమోనండి, మన ఆడవాళ్ళు ఎంత పూజలు చేసినా కూడా అది మగవాళ్ళు చేసిన దాని మీదకి రాదంట. కాబట్టి ఇంట్లో అబ్బాయిలు చేస్తే మంచిది అనేది నా ఒపీనియన్. మనం ఎంత మంత్రాలు చదివినా ఎంత డెకరేషన్లు చేసినా కూడా పురుషులు చేసే పూజ మంచిది అంటారు. సో వాళ్ళు చేసినప్పుడు ఏంటి అంటే ధర్మపత్ని సమేతస్య అంటారు కదా, అంటే వాళ్ళు చేసిన దాంట్లో మనం ఒక హ్యాండ్ వేస్తే మనం పార్ట్గా ఆ పుణ్యం మనకు దక్కుతుంది. కానీ మనం చేసిన దాంట్లో అయితే వాళ్ళకి ఏమి ఉండదు. సో నేనైతే ఇలా సింపుల్గానే పూజని కంప్లీట్ చేసేసాను. సో ఈరోజు స్పెషల్ ఏంటి, శారీ ఎందుకు కట్టుకున్నాను అంటే, ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. ఊర్లో అయితే శీతల పండుగ చేస్తున్నారని మార్నింగే కన్ఫర్మ్ చేశారు. సో దానికోసం అయితే వెళ్ళాలి. అండ్ పూజ తర్వాత నేనైతే ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేయట్లేదండి, ఎందుకంటే కొంచెం హెల్తీగా తిందామని చెప్పి ట్రై చేస్తున్నాము. సో దానికోసమనే డ్రై ఫ్రూట్స్ అని సోక్ చేసుకొని తింటున్నాము. రోజంతా మనం తినే రైస్ని ఒక రకంగా చెత్తనే చెప్పొచ్చు, కాకపోతే మనకు తప్పదు కాబట్టి తినాల్సిందే. సో
ఒక పూటైనా హెల్తీగా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే ట్రై చేస్తున్నాము. సో దీంట్లో వచ్చేసి ఆల్మండ్స్ అండ్ కిస్మిస్, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఫ్లక్స్ సీడ్స్ ఇవన్నీ నైట్ టైమే సోక్ చేసేసి మార్నింగ్ అయితే 1 లీటర్ వాటర్ అని చెప్పాను కదా, అది తాగేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో నేనైతే ఇది తీసుకుంటున్నాను. అండ్ దీంతో పాటు ఏదైనా ఒక ఫ్రూట్, యాక్చువల్గా అయితే కీరా లాంటివి, యాపిల్ ఏదైనా తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ క్యారెట్ తీసుకుంటున్నాను. అండ్ ఇదే ఇంకా నా బ్రేక్ఫాస్ట్. అప్పుడప్పుడు కొంచెం ఏమైనా ఆకలిగా అనిపిస్తే మాత్రం ఒక గ్లాస్ పాలు తాగేస్తాను. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. అండ్ లంచ్కి వచ్చేసి మాత్రం ఎలాగో మా ఇంటికి వెళ్తున్నాను కాబట్టి అక్కడే చేద్దాం అనుకున్నా. కానీ డాడీకి మాత్రం ఎగ్ టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం. అది నా స్టైల్లో చేస్తే ఇష్టం అన్నమాట. సో నేను నాన్న కోసం అయితే అది ప్రిపేర్ చేస్తున్నాను. చిన్నప్పుడైతే నేను ఎప్పుడు హాస్టల్ నుంచి వచ్చినా లేదు స్కూల్ హాలిడేస్కి అలా వెళ్ళి వచ్చినా కూడా నా కోసం డాడీ ఇదే కర్రీ ప్రిపేర్ చేసి ఉంచుతాడు. అదేంటో నాన్న చేసిన కర్రీ భలే టేస్ట్గా అనిపిస్తాయి. అలా డాడీ అయితే పప్పు చేస్తారు, చికెన్ కానీ ఈ ఎగ్ టమాటా ఈ కర్రీస్ బాగా చేస్తాడు. సో మిస్ అవుతున్నా నా కర్రీ అని నాకు చెప్పాడు. సో అతని కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో నేనైతే ఎగ్స్ని ఫస్ట్ బాయిల్ చేసేసి వాటికి ఘాట్లు పెట్టేసి ఆయిల్లో అయితే ఫ్రై చేస్తాను. అండ్ తర్వాత టమాటా కర్రీ చేస్తాను. అలా చేస్తే ఇష్టం. దీంట్లో మళ్ళీ వాటర్ ఏమీ పోయకూడదు, అలా గ్రేవీలాగా ఉంటేనే బాగుంటుంది. సో నేనైతే అన్నీ ప్రిపేర్ చేసేసాను. అండ్ రైస్ అయితే నేను వండట్లేదు, ఎలాగో కర్రీ తీసుకెళ్తాను కాబట్టి అక్కడే తినేద్దామని. ఇంకా చకచకా నా వంటనైతే నేను ఫినిష్ చేసేసాను. నేను డైలీ కూడా స్నానం చేసి వంట చేయడానికే ఇష్టపడతాను ఎక్కువగా. స్నానం చేసేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్స్లో చెప్పండి. లేదు చాలామంది పనంతా అయిపోయిన తర్వాతే ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం తిని అలా రిలాక్స్ అవుతారు, అది కూడా బెస్ట్ ఆప్షనే. అండ్ నా కర్రీ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంకా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో డాడీకి నేను తెస్తున్నానని తెలియదు అన్నమాట. సో సడన్గా చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్స్ప్రెషన్ ఏది నీకు నచ్చిన కూర తెచ్చినాక? ఎక్స్ప్రెషన్ ఏది అసలు? ఏం లేదా? చెప్పు, ఏంటి చెప్పు. గోలియాలా? ఎర్రగా ఇట్లుంటుందా? ఇదేనా నీ కూర? సో అదన్నమాట ముచ్చట. ఎగ్స్ని బాయిల్ చేసి ఫ్రై చేసి వండితే బాగుంటుంది అని చెప్తున్నారు నాన్నైతే. సో ఆల్రెడీ చెప్పినట్టు శీతల పండుగ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసుకొని. బట్ వర్షం అస్సలు తగ్గట్లేదు. సరే ఎవరు వచ్చినా రాకపోయినా ఆ టైంకి అయితే చేయాలి కదా అని చెప్పేసి నేను అమ్మ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇదైతే ఊరి పొలిమేరల్లో ఉంటుంది అన్నమాట. 7 భవానీలని ఇలా కూర్చోబెట్టేస్తారు. ఇది ఎస్టీ వాళ్ళకు అంటే మెయిన్గా బంజారా వాళ్ళకి ఫస్ట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఇది తెలుగు పండుగల్లో అయితే ఉండదు. దీన్ని శీతల దాటోడి అని పిలుస్తారు, పశువుల పండుగ అని కూడా పిలుస్తారు. ఇది మనం ఒక రకంగా ప్రకృతిని ఆరాధిస్తున్నట్టే. సో ఈ దేవుళ్ళకి పూజ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, సో ఊర్లో ఉండే పశు సంపదకు ఎటువంటి గాలి సోకకుండా ఏ వ్యాధులు రాకుండా పంటలు పశు సంపద బాగా వృద్ధి చెందాలని, వర్షాలు సమయానికి పడాలని చెప్పేసి అండ్ ప్రకృతిని కరుణించే విధంగా ఈ పూజలు అయితే తండావాసులు అందరూ కలిసి అయితే చేస్తారు. అండ్ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ వర్షాల వల్ల వచ్చే వ్యాధులు కానీ ఎటువంటివి సోకకుండా ఉండాలని చెప్పేసి అయితే ఈ దేవుణ్ణి పూజిస్తారన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి పశువులు లైక్ గొర్రెలు కానీ మేకలు, కోళ్ళు, దూడలు ఇలాంటివన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేపిస్తారు. అది ఎలాగో కూడా నేను చెప్తాను. అండ్ ఇక్కడ కూర్చున్న 7 దేవతలు ఎవరు, వాళ్ళ నేమ్స్ కూడా చెప్తాను నేను, ఒకసారి వినండి. సో ఈ 7 దేవతలలో ఫస్ట్ వచ్చేసి మేరమ్మ, సెకండ్ వచ్చేసి తుల్జా, థర్డ్ వచ్చేసి శీతల, ఫోర్త్ వచ్చేసి అంబా భవాని, 5th హింగ్లా, 6th ద్వాళంగర్ అండ్ 7 కంకాలి. ఈ
7 దేవతలతో పాటుగా ఇంకో లూకుడియా దేవతని కూడా ప్రతిష్ఠించి పూజలైతే చేస్తారన్నమాట. ఆ రోజు ఆ దేవుళ్ళకి నైవేద్యంగా మనం ఏంటి అంటే గుగ్గిళ్ళు చేసుకొని వెళ్ళాలి. అలాగే బెల్లమన్నం కూడా బోనాలలో కలిపి వండుకొని తీసుకెళ్తారన్నమాట దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి. ఈ ఫెస్టివల్ వచ్చేసి ఆషాఢ మాసంలో అయితే చేస్తారు. ఏదైనా ఒక మంగళవారం చూసుకొని మన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేసిన రోజు చేసుకుంటారన్నమాట. అండ్ ఈ 7 దేవతల్ని సతీభవాని అని కూడా అంటారు. వర్షం పడడం వల్ల సరిగ్గా అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఒక తీగలాగా, అది వచ్చేసి మనం మేకలను కోళ్ళను ఇక్కడ బలి చేస్తాం కదా వాటి పేగులు అన్నమాట. అది తీసి ఇంకొక దేవుడు ఉంటారు అటు సైడ్, అక్కడి వరకు దాన్ని అడ్డంగా వేయాలన్నమాట. ఆ తర్వాత మన ఊర్లలో ఉన్న పశు సంపద ఏదైతే ఉందో వాటిని ఆ పేగు పైనుంచి దాటాలన్నమాట. సో మనం సమర్పించే కోళ్ళు కానీ ఏమైనా ఉంటే అవి వాటి పైనుంచి వేయాలి. సో ఇది మన ఆచారం అన్నమాట. సో ఇక్కడ కనిపించేదైతే బ్లడ్, దాన్ని కూడా మేకలు గొర్రెలు వచ్చినప్పుడు వాటి పైనుంచి వేస్తారన్నమాట. కొంచెం వర్షం తక్కువగా ఉండున్నా నేను బాగా తీసేదాన్నేమో. మొత్తం అప్పటికి నా కెమెరా కూడా కొంచెం తడిచిపోయింది, మై ఫోన్ స్పీకర్ కూడా కొంచెం పోయింది. సో అయినా కూడా నేనైతే తీశాను మీకు చూపించాలని చెప్పేసి. నేను లాస్ట్ టైం శీతలా వీడియో పెట్టినప్పుడు కూడా కొంతమంది ఫ్రెండ్స్ అసలు ఎలా చేస్తారు ఏంటి ఫెస్టివల్ అని చెప్పి నన్ను అడిగారు. అప్పుడు నేను జస్ట్ క్యాజువల్గా చేసిన డ్యాన్స్ వీడియోస్ అలా పెట్టాను అనమాట. సో అందుకోసమే ఈ స్టోరీ మొత్తం అయితే చెప్తున్నాను. మనం బంజారా వాళ్ళు అయ్యుండి కూడా మన బేసిక్స్ ఏంటో తెలుసుకోకపోతే బాగుండదు కాబట్టి, లేదు ఆల్రెడీ తెలిసిన వాళ్ళకు వేరే తెలుగు ప్రజలకు ఈ స్టోరీ చెప్తే బాగుంటుంది హిస్టరీ ఏంటి అనేది అనే ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను. సో దీంట్లో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. లేదు కరెక్ట్గానే చెప్పాను, ఇంకా ఏమైనా మీరు షేర్ చేయాలి అనుకున్నా కూడా కామెంట్స్లో అయితే చెప్పండి. ఇలా చేస్తారన్నమాట. కోళ్ళు ఏమైనా కోసినా కూడా వాటి పైనుంచి వేసేస్తారు. అండ్ ఫస్ట్ రౌండ్ అయితే మేకలు అవి తీసేశారు కాబట్టి నెక్స్ట్ ఆవులు ఉంటాయి కదా వాటిని కూడా దాని మీద నుంచి దాటిచ్చేస్తారన్నమాట. చాలా అంటే చాలా ఫన్ ఉండే అసలు. అంత వర్షం పడుతున్నా కూడా ఒకరి తర్వాత ఒకరు అందరైతే వచ్చారు. కాకపోతే అనుకున్నంత గ్రాండ్గా అయితే అవ్వలేదు. ఎనీవే మనం ఫెస్టివల్ అనేది మనం హ్యాపీ ఒక మూమెంట్ అయితే క్రియేట్ అయింది అక్కడ, అంతే. అయిపోయిన తర్వాత కూడా డ్యాన్సులు చేద్దామని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఆ వర్షంలో సౌండ్ బాక్సెస్ పెడితే మళ్ళీ అవి పాడైపోతాయి అని చెప్పేసి ఏవి అయితే పెట్టలేదు. సో ఇది అన్నమాట. అండ్ ఊరి మొత్తం మీద మేకనైతే బలిస్తారని చెప్పాను కదా, దాన్ని మళ్ళీ డివిజన్స్ చేసి అందరూ పోగులేసుకొని తీసేసుకుంటారన్నమాట. అలా తీసుకోవడం మంచిది. అండ్ నేను ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేసేసాను. అండ్ మా డాడీ నేనైతే కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారో చూడండి, మందులో స్టఫ్ చేస్తున్నారు. సో ఇంటికి వెళ్ళినప్పుడు డాడీతోనే ఫుల్ టైం పాస్ అన్నమాట. సో కాసేపు మా కబుర్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే డిన్నర్ చేసేసాం. డిన్నర్లోకి మటన్ ప్రిపేర్ చేశాను. అండ్ నార్మల్గా వైట్ రైసే తీసుకున్నాం. అండ్ కర్డ్, గోంగూర పచ్చడి. అమ్మ తినదు మంగళవారం రోజు, సో తన కోసం అయితే మళ్ళీ దొండకాయ కర్రీ అండ్ చపాతీలు చేశాను. నేను మా ఇళ్ళల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నాతోనే వంట చేపిస్తారు. అండ్ నాకు కూడా అది పెద్ద పనిలా అనిపించదు, ఎందుకంటే మనకి ఇష్టమైన పని చేసినప్పుడు అది కష్టంగా అనిపించదు కదా. సో అలా అన్నమాట. మా శీతలా పండుగ నా రోజు అయితే ఇలా గడిచిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నేను చెప్పిన స్టోరీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది, బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్.